అందరికీ నమస్కారం. ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఈరోజు జనసేన పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా ఫ్యామిలీ విపరీతం కన్ను మిన్ను కానుకున్న ఒకవైపు నాగబాబు, మరొక వైపు పవన్ కళ్యాణ్ వాళ్ళ నోటుకొచ్చిందల్లా మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరైన విధానం కాదు. చాలా ఆలోచన లేకుండా ఆవేశపూరితమైనటువంటి నినాదాలు. సనాతన ధర్మాన్ని ఒకరు, ఎవరి సహకారం మాకు అవసరం లేదు, మా అంతట మేమే, మమ్మల్ని చూసి, మా ఫ్యామిలీని చూసి, లేదు మా తమ్ముని చూసి అందరూ ఈ అధికారం కట్టబెట్టారని చెప్పేసి పెద్ద ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. మీరు ఎంచుకున్న ఆ మార్గం మంచిది కాదని చెప్పేసి సందర్భంగా మీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కనిపించిందా మీకు సనాతన ధర్మం, హిందుత్వం, భక్తి చెయ్యండి, ఎవరు వద్దన్నారు. మీ భావజాలం మీది చెయ్యండి, కానీ ప్రజల మీద రుద్దకండి, ప్రజల్లో రెచ్చగొట్టకండి. మీరు మీ కుటుంబం అంతా కలిసి మరి అనేక రకాలుగా సినిమా చిత్రాల్లో మీరు నటిస్తూ ప్రజల్ని ఆకర్షితులు చేస్తూ మీకు ఫ్యాన్స్ చేసుకున్నారు. ఇప్పుడు అందరూ మీ ఫ్యాన్స్. మీరంటే చాలా గౌరవంతో, మరి ఎక్కువగా ప్రేమ అభిమానంతో మీరు నటించినటువంటి సినిమాలు, మీరు పోషించినటువంటి పాత్రలు ప్రజలు ఆకర్షితులయ్యారు. మీరు సనాతన ధర్మాన్ని ఆకర్షితులు అవ్వలేదు, మీరు సనాతన భక్తులను ఆకర్షితులు అవ్వలేదు, మీరు పెద్ద కులపోలను ఆకర్షితులు అవ్వలేదు. మీరు అన్నింటిలో కూడా నటించారు. మరి అప్పుడు మీరు తీసిన ప్రతి సినిమాలు కూడా మీ ముగ్గురు అన్నదమ్ములు కూడా సనాతన ధర్మానికి సంబంధించిన సినిమాలు తీయవచ్చు కదా. అన్నీ ఎందుకు తీయడం? ఇప్పుడేమో అధికారంలోకి వచ్చి ప్రజలు ఆకర్షితులై ప్రజలు మీకు ఫ్యాన్స్ అయ్యారని, ప్రజల బలం ఉన్నదని చెప్పేసి ఇప్పుడేమో హిందువులకి, ముస్లింలకి, మరి క్రైస్తవులకి మత కల్లోలు పెట్టడానికి మోడీని ఆధారం చేసుకొని మతోన్మత శక్తులతో కూడి కలుసుకొని ఈ దేశ ప్రజలకు విఘాతం కలిగించడానికి, ఐక్యతను దెబ్బతీయడానికి మీరు బీజేపీతో కలిసి ఈరోజు మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేని బీజేపీని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలపై రుద్ది ఈ మత ఉన్మాదాన్ని రెచ్చగొడుతూ మీరు చేస్తున్నటువంటి ఈ భక్తి భావ జాలాన్ని ప్రజలందరి మీద రుద్దకండి. దీనివల్ల దేశంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ సమానమే, అన్ని దేవుళ్ళు సమానం, ఎవరికి ఇష్టం వచ్చిన దేవుళ్ళు వాళ్ళు పూజించుకుంటారు. కానీ మీరు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రధాన పదవిలో ఉండి ప్రజలు సక్రమైనటువంటి అందరూ సమాన భాగం అని పరిపాలించవలసిన మీరు సనాతన